మన భారతదేశంలో 18 శక్తిపీఠాలు ఉన్నప్పటికీ ఆ 18 శక్తిపీఠాలు సాక్షాత్తు సతీదేవి శరీర భాగాలే పడిన అతి పవిత్రమైన పుణ్యక్షేత్రాలే అయినప్పటికీ వాటన్నింటినీ మించిన అత్యంత శక్తివంతమైన అమ్మవారి క్షేత్రం ఏదైనా ఉందా అంటే అదే విజయవాడ కనకదుర్గమ్మ వారి క్షేత్రం. అసలు ఈ క్షేత్రం గురించి నేను రీసెర్చ్ చేయడం పెట్టిన మొదటి రోజు నుండి ఈ క్షణం వరకు లిటరల్లీ నాకు గూస్ బంప్స్ వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే ఈ వీడియోలో నేను చెప్పబోయే ప్రతి ఒక్క సంఘటన ఒక బ్లాక్ బాస్టర్ సినిమాను మించే ఉంటుంది. అండ్ ట్రస్ట్ మీ, ఈ ఒక్క వీడియో చూసిన తర్వాత మీకు కనకదుర్గమ్మ ఆలయం గురించి ఒక్కటంటే ఒక్క డౌట్ కూడా లేకుండా చేసే బాధ్యత నాది. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మీరు వీడియోని లైక్, హైప్, షేర్ ఏది కుదిరితే అది చేసేసి చివరి దాకా చూడండి. నేను మిమ్మల్ని కొన్ని యుగాల వెనక్కి టైం ట్రావెల్ చేయించి తీసుకెళ్లబోతున్నాను. సో దిస్ ఇస్ దుర్గా ప్రసాద్. వెల్కమ్ టు అ టచ్ ఆఫ్ మిస్టరీ తెలుగు. అది సతయుగం అప్పుడప్పుడే మొదలైన మొట్టమొదటి దశ. అప్పటికే దేవదేవుల్లో ముల్లోకాలను శాసిస్తున్నారు. అసురులు వాళ్ళపైన ద్వేషాన్ని పెంచుకుంటూ సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఆ అసురుల జాతిలో మనిషి శరీరాన్ని, దున్నపోతు తలను కలిగి ఉండే మహిషాసురుడు అనే ఒక అత్యంత శక్తివంతమైన అసురుడు మాత్రం మిగతా అసురుల సమయం కోసం ఎదురు చూడకుండా దేవదేవులను ఎలాగైనా ఓడించాలి అన్న సంకల్పంతో ఒక కొండ మీద ఒంటి కాల మీద నించుని కొన్ని వేల సంవత్సరాల పాటు బ్రహ్మ కోసం తపస్సు చేసి మొత్తానికి ఆయన్ని ప్రసన్నం చేసుకుంటాడు. అయితే బ్రహ్మ ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలో కోరుకో అన్న మరుక్షణం ఆబ్వియస్లీ అందరూ అసురులనే అమరత్వాన్ని ప్రసాదించమని కోరుతాడు. అది సృష్టి ధర్మానికి విరుద్ధం కాబట్టి బ్రహ్మ ఆ వరాన్ని తిరస్కరించేస్తాడు. దాంతో ఎలాగైనా అమరత్వాన్ని పొందాలి అని అప్పటికే నిర్ణయించుకున్న మహిషాసురుడు ఎలాగో ఆడవారికి కనీసం తన ఎదుట నించునే ధైర్యం కూడా ఉండదులే అన్న పొగరుతో తనకు మరణం అంటూ వస్తే కేవలం ఒక స్త్రీ చేతిలో మాత్రమే రావాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ పురుషుల చేతిలో రాకూడదు అన్న వరం కోరుతాడు. ఇక బ్రహ్మ కూడా ఆ వరాన్ని ఇచ్చేసి అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఇక బ్రహ్మ వరం ఉంది అన్న అహంకారంతో అతి శక్తివంతమైన అసురుల సైన్యాన్ని ఏర్పాటు చేసి దేవదేవుల మీద దాడి చేయడం, ఇంద్రుణ్ణి సైతం ఓడించి స్వర్గాన్ని ఆధీనంలోకి తీసుకోవడం చేస్తాడు. ఇక ఏం చేయాలో అర్థం కాని దేవదేవులందరూ వెంటనే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల దగ్గరకు వెళ్లి విషయం మొత్తాన్ని వివరిస్తారు. మామూలుగా అయితే ఇలాంటి పరిస్థితి వచ్చిన ప్రతిసారి శ్రీ మహావిష్ణువు ఏదో ఒక కొత్త అవతారంలో ఉద్భవించడం, ఆ పరమేశ్వరుడే రంగంలోకి దూకి విజృంభించడమో జరుగుతూ ఉంటాయి. కాకపోతే మహిషాసురుడికి కేవలం స్త్రీ చేతిలో మాత్రమే మరణం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో శివుడు, విష్ణువు ఇద్దరు ఏం చేయలేరు. అప్పుడే మహిషాసురుని మరణాన్ని మనమే స్వయంగా సృష్టిద్దామని డిసైడ్ అయ్యి అక్కడున్న కొన్ని వందల మంది దేవుళ్ళు వాళ్ళ నుదుట నుండి ఒక తేజస్సును బయటకు తీసి ఆ తేజస్సులన్నింటినీ ఒక్కటి చేసి కళ్ళు బయర్లు గమ్మే వెలుగుతో ఒక స్త్రీ రూపాన్ని పుట్టిస్తారు. ఆ రోజు పుట్టిన ఆ స్త్రీకి వాళ్ళు పెట్టిన మొట్టమొదటి పేరే అంబిక. అంటే విశ్వానికే అమ్మ అన్న అర్థం వస్తుంది. అయితే ఇప్పుడు అంబికాదేవి అయితే ఉద్భవించింది. కాకపోతే మహిషాసురుడు అసలే అత్యంత శక్తివంతమైన అసురుడు. దానికి తోడు అతనికి ఇప్పుడు బ్రహ్మ వరం కూడా ఉంది. కాబట్టి ఉద్భవించిన వెంటనే ఎటువంటి ఆయుధం లేకుండా మాత్రం మహిషాసురుడి మీద దాడి చేయకూడదు. అందుకే అక్కడున్న దేవదేవులందరూ అంబికాదేవికి శివుడు తన త్రిశూలాన్ని, విష్ణువు సుదర్శన చక్రాన్ని, ఇంద్రుడు వజ్రాయుధాన్ని, ఇలా అక్కడున్న వాళ్ళందరూ కొన్ని వందల ఆయుధాలను ఇచ్చి మహిషాసురుడి మీద యుద్ధానికి సిద్ధం చేశారు. దాంతో ఇక అంబికాదేవి ఒక సింహం మీద బయలుదేరి మహిషాసురుడి కోట ముందు నించొని సింహనాదాలు చేస్తూ సమరశంకం పూరించింది. అయితే తన మరణమే తన ఎదురుగా అంబికాదేవి రూపంలో నించోవడంతో మహిషాసురుడు ముందుగా తన అసురుల సైన్యాన్ని, అతి భయంకరమైన సైన్యాధిపతులను ఆవిడ మీదకు పంపించి అసలు ఏం జరుగుతుందో చూద్దామని గమనిస్తూ ఉంటాడు. కానీ అంబికాదేవి మాత్రం ఆ అసురుల సైన్యాన్ని అతి సునాయసంగా చీల్చి చెండాడుతూ యుద్ధ భూమిలో విజృంభించేస్తూ ఉంటుంది. ఆ సింహం కూడా దొరికిన వాళ్ళను దొరికినట్టుగా చంపుతూ పక్కకు విసిరి పడేస్తూ ఉంటుంది. అలా 2-3 రోజుల్లోనే మహిషాసురుడు సైన్యాన్ని అంబికాదేవి మట్టు పెట్టేయడంతో ఇక మహిషాసురుడే యుద్ధ భూమిలోకి తన దున్నపోతు ఆకారంలో దూకి 9 రోజుల పాటు రాత్రింపగళ్ళు, ఒక రోజు దున్నపోతు ఆకారంలో, ఒక రోజు ఏనుగు రూపంలో, ఇంకో రోజు సింహపు ఆకారంలో, ఇలా ఆకారాలు మార్చుకుంటూ రకరకాల మాయలు చేస్తూ ఒక రోజు అంబికాదేవి వాహనమైన ఆ సింహాన్ని ఎత్తి దూరంగా విసిరేస్తాడు. అంతే, అది చూసిన అంబికాదేవి ఆకాశం దద్దరిల్లేలా, భూలోకం కంపించేలా నవ్వుతూ ఒక్కసారిగా తన కళ్ళు మూసుకొని తన ఆయుధాల శక్తిని ఉత్తేజపరచడానికి ఆయుధ పూజను నిర్వహించి ఇక 10వ రోజు ఆ మహిషాసురుడి కాలి కింద వేసి తొక్కుతూ త్రిశూలాన్ని గుండెల్లోకి దింపి తన కత్తితో తలను నరికేస్తుంది. ఇక ఆ రోజు నుండే మనం మహిషాసురుడితో యుద్ధం జరిగిన ఆ 10 రోజుల్ని దసరాగా జరుపుకుంటాం. అప్పుడు ఆయుధ పూజ జరిగిన ఆ 9వ రోజే మనము ఆయుధ పూజను చేసుకుంటాం. మహిషాసురుడి తల తెగిపడ్డ ఆ 10వ రోజుని విజయదశమిగా సెలబ్రేట్ చేసుకుంటాం. అయితే మహిషాసురుడి పీడ విరగడైపోయింది అన్న సంతోషంలో దేవదేవుల్లో ఆవిడను మహిషాసుర మర్దినిగా పిలుస్తూ ఆ విజయానికి చిహ్నంగా అదే ఉగ్ర రూపంలో భూమి మీద కొలువు తీరమని కోరుతారు. దానికి అంబికాదేవి కూడా సరే అని
మాటిచ్చి సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అయితే అలా ఎదురు చూస్తున్నప్పుడే అదే సత్యయుగంలో ఇంద్రకీలుడు అనే ఒక యక్షుడు అంబికాదేవి మీద అపారమైన భక్తితో ఎలాగైనా ఆవిడను ప్రసన్నం చేసుకోవాలి అన్న సంకల్పంతో ఎన్నో సంవత్సరాల పాటు దీర్ఘ తపస్సు చేస్తూ ఉండిపోతాడు. ఇక ఇంద్రకీలుడి తపస్సును మెచ్చిన అంబికాదేవి ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలో కోరుకో అని అడగడంతో ఇంద్రకీలుడు అందరిలా ధనాన్ని శక్తిని కోరకుండా ఆవిడను ఎప్పటికీ తన మీదే కొలువు తీరమని, ఆ రూపాన్ని యుగ యుగాల పాటు ప్రజలు దర్శించుకోవాలి అని కోరుతాడు. అయితే ఒకవైపు ఇంద్రకీలుడు అడిగిన వరం, ఇంకొక వైపు దేవదేవులకు ఇచ్చిన మాట, ఈ రెండింటిని నిలబెట్టుకునేలా అంబికామాత ఇంద్రకీలుడిని ఇంద్రకీలాద్రి అనే ఒక పర్వతంలా మార్చి ఆ పర్వత గర్భాన్ని చీల్చుకుంటూ మహిషాసుర మర్దిని రూపంలో ఉద్భవిస్తుంది. అందుకే మీరు గమనించినట్టయితే విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం కొండపైన నిర్మించినట్టు ఉండదు, కొండ మధ్యలో ఎవరో చెక్కినట్టు ఉంటుంది. అయితే అలా మొట్టమొదటిసారిగా మహిషాసురుడిని వధించిన ఆ మహిషాసుర మర్దిని రూపంలో అంబికాదేవి ఇంద్రకీలాద్రి మీద అడుగుపెట్టింది. అయితే అంబికాదేవి తమ కోరిక ప్రకారం భూమి మీద వెలిసింది అని తెలుసుకున్న దేవదేవులు ఇంద్రకీలాద్రిని చేరుకొని ఆవిడను దర్శించుకుంటారు. అప్పుడే ఆ చతుర్ముఖ బ్రహ్మ అదే ఆలయంలో ఒక శివలింగాన్ని కూడా ప్రతిష్ఠింపజేస్తాడు. సో ఇది విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం ఉద్భవించడం వెనుకున్న సత్యయుగం నాటి చరిత్ర. అయితే తర్వాత వచ్చిన త్రేతాయుగంలో ఈ ప్రాంతానికి సంబంధించిన సంఘటనలేవి పురాణాల్లో మెన్షన్ అయితే చేయలేదు, కానీ పాండవుల కాలమైన ద్వాపర యుగంలో మాత్రం ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. పాండవులు కౌరవుల చేతిలో జూదం ఓడిపోయి 12 సంవత్సరాల అరణ్యవాసం చేస్తున్నప్పుడే వాళ్ళ శక్తుల్ని పెంచుకోవడానికి రకరకాల తపస్సులు, యజ్ఞయాగాలు చేస్తూ ఉండేవాళ్ళు. ఆ సమయంలోనే వ్యాస మహర్షి అర్జునుడితో పరమేశ్వరుడికి తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని సంపాదించమని, ఆ ఒక్క అస్త్రం పరమేశ్వరుడి పరాక్రమానికి సమానమని, తప్పకుండా దాన్ని సాధించమని చెప్పడంతో అర్జునుడు ఇంద్రకీలాద్రి పర్వతాన్ని చేరుకుని ఒంటి కాలు మీద తపస్సు చేస్తూ గాలినే ఆహారంగా చేసుకుని ఆ పరమేశ్వరుడి అనుగ్రహం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అయితే విషయం తెలుసుకున్న పరమేశ్వరుడు పాశుపతాస్త్రాన్ని ఎవరికి పడితే వాళ్ళకు ఇవ్వకూడదు కాబట్టి అర్జునుడిని పరీక్షించడానికి కిరాట అనే ఒక వేటగాడి రూపంలో ఇంద్రకీలాద్రి పర్వతం మీద ప్రత్యక్షమవుతాడు. అయితే అప్పుడే అక్కడికి ఊక అనే ఒక కౌరవుల పక్షానికి చెందిన అసురుడు ఒక అడవి పంది రూపంలోకి మారి తపస్సు చేస్తున్న అర్జునుడిపై దాడి చేయబోతాడు. అయితే అది గమనించిన అర్జునుడు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన బాణాన్ని తీసి ఆ పంది వైపు సంధిస్తాడు. అదే సమయానికి కిరాట కూడా బాణాన్ని సంధించుంటాడు. అయితే అప్పుడే వాళ్ళిద్దరి మధ్య నేను ముందుగా ఆ పందిని చంపాను అంటే అది నేను ముందుగా చంపాను అని మాటల యుద్ధం మొదలయ్యి అది కాస్త చేతల యుద్ధంలో మారి వాళ్ళిద్దరూ పోటాపోటీగా తలపడడం మొదలవుతుంది. అలా పోరాడుతూ ఎంతో సమయం గడిచిన తర్వాత చివరికి ఆ పోరులో అర్జునుడిపై కిరాట పై చేయి పొందడంతో అక్కడున్నది ఒక మామూలు వ్యక్తి అయితే ఖచ్చితంగా కాదు అని అర్జునుడికి విషయం అర్థమయ్యి అక్కడే ఉన్న శివలింగానికి ఒక పూలహారం వేస్తాడు. ఆ పూలహారం కాస్త కిరాట మెడలో ప్రత్యక్షమవుతుంది. అంతే, ఒక్కసారిగా తన ఎదురుగా ఉన్న కిరాట పరమేశ్వరుడి రూపంలోకి మారి అర్జునుడి పట్టుదలను, వినయాన్ని మెచ్చి తాను కోరిన పాశుపతాస్త్రాన్ని ప్రసాదించేస్తాడు. అయితే ఆ ఒక్క అస్త్రాన్ని గనుక దుర్వినియోగం చేస్తే అది విశ్వానికే ప్రమాదం కాబట్టి కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఆ అస్త్రాన్ని ఉపయోగించమని ఆదేశించి అక్కడ నుండి వెళ్లిపోతారు. అర్జునుడు కూడా ఆ అస్త్రాన్ని ఎంత కఠినమైన పరిస్థితి వచ్చినా కురుక్షేత్రంలో అస్సలు వాడలేదనుకోండి, అది కంప్లీట్లీ వేరే విషయం. అయితే అర్జునుడు తపస్సు చేసి విజయాన్ని సాధించిన ఆ ఇంద్రకీలాద్రి ప్రాంతాన్ని ఆ రోజు నుండి విజయవాటిక అన్న పేరుతో పిలవడం మొదలైంది. అది కాస్త కాలక్రమేణా విజయవాడగా మారింది. సో ఇలా సత్యయుగంలో మహిషాసుర మర్దిని ఇంద్రకీలాద్రి మీద ఉగ్ర రూపంలో కొలువు తీరింది. ద్వాపరయుగంలో జరిగిన అర్జునుడి తపస్సు వల్ల విజయవాడ అనే ఒక పేరు పుట్టింది. అయితే మహిషాసుర మర్దినిగా అంబికాదేవిగా పిలువబడే అమ్మవారికి ముందుగా దుర్గాదేవి అన్న పేరు వచ్చింది, తరువాత కనక దుర్గాదేవి అన్న పేరు వచ్చింది. అయితే ఈ రెండు పేర్లు వెనక రెండు వేరు కథలున్నాయి. అవేంటో చెప్తాను వినండి. మొదటి కథలో దుర్గమాసురుడు అనే ఒక అసురుడు బ్రహ్మ కోసం తపస్సు చేసి ఆయన్ని ప్రసన్నం చేసుకుని వేద జ్ఞానం మొత్తం తనకు మాత్రమే చెందాలని, వేరెవ్వరికి చెందడానికి వీల్లేదు అన్న వరాన్ని పొందుతాడు. అయితే ఆ ఒక్క వరం వల్ల ముల్లోకాల్లో యజ్ఞయాగాలు ఆగిపోతాయి, ధర్మం గతి తప్పి అధర్మం విజృంభిస్తుంది. అప్పుడే అంబికాదేవి ఆ దుర్గమాసురుడిని వధించి వేదాలను తిరిగి బ్రహ్మకు అప్పగించేస్తుంది. ఇక ఆ క్షణం నుండి ఆవిడను దుర్గా అన్న పేరుతో పిలవడం మొదలైంది. అయితే ఇప్పుడు అమ్మవారికి కనక దుర్గా అన్న పేరు ఎలా వచ్చిందో చెప్తానో వినండి. కలియుగం మొదటి దశలో ఈ విజయవాటిక ప్రాంతాన్ని మాధవ వర్మ అనే ఒక రాజు పరిపాలించేవాడు. అతను అపారమైన దుర్గాదేవి భక్తుడు అవ్వడం వల్ల తనకు కొడుకు పుట్టాలి అన్న కోరికతో ఇంద్రకీలాద్రిలో ఎన్నో యజ్ఞయాగాలు, పూజలు నిర్వహిస్తూ ఉండేవాడు. అలా మొత్తానికి ఆయనకి ఒక కుమారుడు కూడా జన్మించి ఉంటాడు. అయితే ఒక రోజు ఆ ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఒక స్త్రీ తన 7 ఏళ్ల కొడుకుతో పాటు చింతకాయలు కోసుకోవడానికి వెళ్లి చెట్టు మీద ఉన్న కాయల్ని కోస్తూ ఉంటుంది. అయితే అలా కోస్తూ చీకటి పడిపోయేసరికి తిరిగి ఇంటికి వెళ్లడానికి కొండ దిగుతూ ఉంటారు. అయితే అప్పుడే ఆ పిల్లాడు వాళ్ళమ్మ కన్నా తొందరగా పరిగెత్తుతూ ఉండడం, ఇంతలో ఒక మలుపు దగ్గర 6 గుర్రాల రథం ఒకటి వచ్చి ఆ పిల్లాన్ని ఢీకొట్టడం, ఆ పిల్లాడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం జరుగుంటాయి. దాంతో ఆ తల్లి గుండెలు పగిలేలా
పిల్లలా ఏడుస్తూ వెంటనే రాజు దగ్గరికి ఆ పిల్లాడి మృతదేహాన్ని మోసుకెళ్లి తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకుంటుంది. అది విన్న రాజు కోపంతో రక్కిలిపోయి ఆ రథం నడిపిన వాడు ఎవడైనా సరే సూర్యోదయం లోపు నా ముందు నించోవాలి, వాడికి మనం ఖచ్చితంగా మరణ శిక్షను విధించాలి అని ఆదేశిస్తాడు. ఇక రాజు ఆజ్ఞ మేరకు ఆ రోజు రాత్రంతా భటులు ఆ రథం నడిపింది ఎవరో కనుక్కోవడానికి రకరకాలుగా ప్రయత్నిస్తున్నప్పుడే ఆ రథం నడిపింది ఇంకెవరో కాదు, రాజుగారికి ఎన్నో యజ్ఞయాగాలు వ్రతాలు చేస్తే పుట్టిన తన ఒక్కగానొక్క కొడుకే అని తేలింది. అంతే విషయం తెలుసుకున్న రాజు ఒక్కసారిగా నేల కూలిపోయి కొద్దిసేపు ఒక అయోమయ స్థితిలో ఉండిపోతాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి తేరుకొని తప్పు చేసింది నా కొడుకే అయినా ఆఖరికి నేనే అయినా శిక్ష మాత్రం తప్పదు అని చెప్పి తన ఖడ్గాను బయటకు తీసి మెరుపు వేగంతో తన కొడుకు తలను ఖండించేస్తాడు. ఒక్కసారిగా ఆ సభలో ఉన్న ప్రతి ఒక్కరూ షాక్ లో ఉండిపోతారు. అప్పుడే సడన్ గా ఆకాశం బద్దలయ్యేలా ఉరుములు మెరుపులతో ఆ విజయవాడ మొత్తం కొన్ని గంటల పాటు బంగారు వర్షం కురుస్తుంది. ఇక అప్పుడే ఆకాశం నుండి అమ్మవారు అశరీరవాణిలా మాట్లాడుతూ, రాజా, నీ రాజ్యపు ప్రజలకు న్యాయం చేయడానికి నీ ఒక్కగానొక్క కుమారుడి ప్రాణాలను కూడా నువ్వు లెక్క చేయలేదు. అందుకే నేను నీ ఉత్తమమైన గుణాన్ని మెచ్చి నీ కొడుకుని ఆ రథం కింద పడి చనిపోయిన పిల్లాడిని ఇద్దరికి తిరిగి బ్రతికిస్తున్నాను అని చెప్పి అన్నట్టుగానే వాళ్ళిద్దరిని బ్రతికించింది. ఇక ఆ రోజు నుండి ఆకాశంలో కనక వర్షం కురిపించిన దుర్గాదేవిని కనక దుర్గా అన్న పేరుతో పిలవడం మొదలైంది. అయితే ఇక్కడి వరకు మీరు అమ్మవారు ఇంద్రకీలాద్రిపైకి ఎలా వచ్చారు, కనక దుర్గమ్మగా ఎలా మారారు అన్న విషయాన్ని డీటెయిల్ గా తెలుసుకున్నారు కదా. సో ఇక్కడి వరకు బానే ఉంది. కాకపోతే మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అమ్మవారి రూపం అప్పటి వరకు కూడా మహిషాసురుడిని వధించిన ఆ ఉగ్ర రూపంలోనే ఉంది. ఆ ఉగ్ర రూపాన్ని శాంతింపజేయడానికి అప్పట్లో బలులు కూడా ఇచ్చేవాళ్ళు. అయితే కలియుగంలో ఉన్న మనలాంటి మామూలు ప్రజలు ఆ ఉగ్ర రూపాన్ని చూసి తట్టుకోలేరు అని భావించి ఆది శంకరాచార్యులు గారు 9వ శతాబ్దంలో ఇంద్రకీలాద్రి పర్వతాన్ని చేరుకొని వేద మంత్రాలతో అక్కడ ఒక శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించి ఉగ్ర రూపంలో ఉన్న దుర్గాదేవిని కాస్త నిత్యం చిరునవ్వుతూ ఉండే శాంత స్వరూప కనక దుర్గాదేవిగా మార్చాడు. అయితే ఈ ప్రక్రియను నిర్వహిస్తున్నప్పుడే అప్పుడెప్పుడో సత్యయుగంలో బ్రహ్మగారు ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించారు అని చెప్పాను కదా. శంకరాచార్యులు గారు ఆ శివలింగం కోసం వెతికి దాన్ని బయటకు తీసి మళ్ళీ ఆ శివలింగాన్ని ప్రతిష్ఠించారు. అలా ఆ రోజు ఆయన ప్రతిష్ఠించిన శివలింగమే ఇప్పుడు కొండ మీద మనం చూస్తున్న మల్లేశ్వర స్వామి. అందుకే మనకు కనకదుర్గమ్మ వారి ఆలయంలో క్యూ ఎలా డిజైన్ చేసుంటారంటే ముందు మనం అమ్మవారిని దర్శించుకుంటాం, ఆ తర్వాత ఖచ్చితంగా మల్లేశ్వర స్వామిని దర్శించుకునే బయటకు వస్తాం. అందుకే ఆ క్షేత్రాన్ని దుర్గా మల్లేశ్వర క్షేత్రంగా కూడా పిలుచుకుంటారు. సో ఇది విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం వెనుకున్న యుగ యుగాల నాటి చరిత్ర. అయితే అమ్మవారు ఇప్పటికీ అదే ఇంద్రకీలాద్రి మీద కొలువై ఉన్నారు అని చెప్పడానికి లెక్కలేనని నిజమైన సంఘటనలు చాలానే జరిగాయి. ఆ ఇన్సిడెంట్స్ గురించి వింటే ఎలాంటి వాళ్ళకైనా ఖచ్చితంగా గూస్ బంప్స్ వస్తాయి. అసలు ఆ సంఘటనలు ఏంటి, అవన్నీ ఎప్పుడు ఎక్కడ ఎలా జరిగాయి అన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం కమెంట్ సెక్షన్ లో తప్పకుండా పార్ట్ 2 అని కమెంట్ చేయండి. ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తే మాత్రం తప్పకుండా వీలైనంత త్వరగా ఆ ఇన్సిడెంట్స్ అన్నింటినీ విత్ ప్రూఫ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ పార్ట్ 2 వీడియో కూడా అప్లోడ్ చేస్తా. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఈ వీడియో చూస్తున్నంత సేపు మీకు నా ఎఫర్ట్ కనిపించుంటే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒకవేళ మీరు మన ఛానల్ ని ఇంకా బెటర్ గా సపోర్ట్ చేయాలి అనుకుంటే కమెంట్ సెక్షన్ లో ఉన్న సూపర్ థ్యాంక్స్ ఆప్షన్ కూడా యూజ్ చేయండి. అండ్ మన ఛానల్లో ప్రతి సాటర్డే 6 PM కి ఒక కొత్త వీడియో అప్లోడ్ అవుతుంది. అప్లోడ్ అయిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని ఆన్ లో ఉంచుకోండి. సో దిస్ ఇస్ దుర్గా ప్రసాద్ సైనింగ్ ఆఫ్. బాయ్.